ప్రియ శ్రోతలారా, మీరంతా బాగున్నారా? మీ గురించే ఎంతో ప్రార్థిస్తున్నాము. మీరు దేవుని వాక్యమందు నిలిచి ఉండాలని, వాక్య ప్రమాణానికి మీ జీవితాలను సమానంగా సరిదిద్దుకుంటారని ఆశిస్తాము. ఈ రోజున మీరు ఎస్తేరు శ్రవ్య నాటిక 2వ భాగం వినబోతున్నారు. మీరు నాటిక వినకముందు ఎస్తేరు గ్రంథం 9, 10 అధ్యాయాలు సంగ్రహంగా వినండి. 2వ రాజశాసనం యూదులందరికీ తెలియజేయబడింది. ప్రతి యూదుడు ఆత్మరక్షణకై సన్నద్ధుడయ్యాడు. ఎస్తేరు రాణి తన ప్రజలైన యూదులను సంరక్షించటం కోసం చేసిన త్యాగం, సాహసం ఎంతో ప్రశంసనీయం. యూదులకిప్పుడు ఎంతో క్షేమము, భద్రత. తమవాడే మొర్దెకై ఇప్పుడు ప్రధానమంత్రి. హామాను ఇప్పుడు లేడు. తమను హతమార్చాలని శాసనం చేసిన సింహాసనం ఇప్పుడు తమను రక్షిస్తున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాలలో పౌలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ అన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేసేవాడు ఆయనే. విశ్వాసి మీద ఇప్పుడు ఎవరూ ఏ అభియోగము తేవడానికి వీల్లేదు. మహిమలో ఉన్న యేసు అనే నరుడు, నరులమైన మనలను బాగా ఎరిగినవాడు, మన కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నవాడు యేసుక్రీస్తు. ఈ లోకంలో ఉండగా ఆయన తిరస్కరించబడినవాడు. అయినా ఆయన ఇప్పుడు మహిమలో ఉన్న నరుడు, రక్షించబడిన నరులకు ప్రతినిధి, వారి ప్రధాన యాజకుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన అతికాంక్షణీయుడు. 10,000 మందిలో ఆయనను ఇట్టే గుర్తించగలం. ఆయన రెండోసారి తిరిగి రాబోతున్నాడు. రండి, ఆయన ఎదుట ఇప్పుడే ప్రణమిల్లి ఆయనను ఆరాధిద్దాము. ఎస్తేరు కాలంలో చేయబడిన ఈ 2వ శాసనాన్ని యూద ప్రజలు మొదట నమ్మలేకపోయారు. ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. అయితే వారి రక్షణ కోసం శాసనం చేయబడినప్పటికీ దానిని నమ్మకపోతే వారికే నష్టం. అలాగే మనము కూడా దేవుని సువార్త యందు నమ్మకముంచాలి. సువార్త అనగా రక్షణ. యేసు శిలువపై చిందించిన ప్రశస్త రక్త ప్రభావం. మానవుడు దానికోసం చేయగలిగింది ఏదీ లేదు. అంతా ఆయనే చేసి ముగించాడు. ఆయన చేసిన శిలువ బలియాగమే ఈ రోజున మనము ప్రకటించే సువార్త. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసిస్తున్న యూదులకందరికీ పత్రికలు పంపాడు. మొర్దెకై గొప్ప రాతగాడు. బహుశా ఇతడే ఎస్తేరు గ్రంథం రాసి ఉండవచ్చు. 26, 27 వచనాలు. ఆ దినములు పూరు అనే పేరును బట్టి పూరీము అనబడ్డాయి. ఈ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన దానంతటిని బట్టి, తమ మీదికి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరిస్తామని, ఈ దినములు తరతరాలుగా ప్రతి కుటుంబములో, ప్రతి సంస్థానములో, ప్రతి పట్టణములో జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరిస్తామని ఒప్పుకున్నారు. ఈ రోజు వరకు కూడా యూదులు పూరీము పండుగను ఆచరిస్తారు. ఈ పండుగ సమాజ మందిరాలలో ఆచరిస్తూ ఆ సందర్భంలో ఎస్తేరు గ్రంథం పారాయణం చేస్తారు. ఈ గ్రంథం చదివేటప్పుడు హామాను పేరు వచ్చిందంటే అందరూ తుపుక్కున ఉమ్మేస్తారు. అతడు శపించబడునుగాక, అతని వంశం నిర్మూలమైపోవునుగాక అంటారు. ఆ తరువాతి రోజున అందరూ ఉత్సాహంతో పండుగ కొనసాగిస్తూ అబ్రాహామీయ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను,
నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఎస్తేరు 9వ అధ్యాయం 28వ వచనం. పూరీము అనే ఈ దినాలను యూదులు ఆచరింపక మానరు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనక మానరు. ఈ సంగతి వారు ఎన్నటికీ మరచిపోరు. తమ మీద, తమ సంతతి మీద, తమతో కలుసుకున్న వారి మీద ఇది ఒక బాధ్యతగా ఉంటుంది. ఇది వారి నిర్ణయం. ప్రియ శ్రోతలారా, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు తుది పలుకులు వినండి. రాజైన అహష్వేరోషు రాజ్యమును, సముద్ర ద్వీపాలు పన్ను చెల్లించడానికి నిర్ణయించాయి. మొర్దెకై యొక్క బలాన్ని గురించి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి, రాజు అతణ్ణి ఘనపరిచిన సంగతిని గూర్చి మాదీయ పారసీక రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు అనగా హషస్తకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ, తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడు, యూదులలో గొప్పవాడు అయి ఉండి తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉన్నాడు. పూరీము పండగలో యూదులు ప్రార్థనలో 3 విషయాలు చెప్పుకుంటారు. దేవా, నీవు మమ్ములను నీ దయకు పాత్రులనుగా చేశావు. మమ్ములను ఇంతవరకు కాపాడావు. మా జీవితాలలో మరో పూరీము పండుగ కాలమిచ్చావు. కృతజ్ఞులం. సామెతలు 16వ అధ్యాయం 33వ వచనం. చీట్లు ఒడిలో వేయబడతాయి, వాటి వలన తీర్పు యెహోవా వశం. సోదరీ సోదరులారా, రండి, ఆయనకు వశమైపోండి. ఆయన సంకల్ప పరిధిలో జీవించండి. యేసుక్రీస్తు వారి దివ్యకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.